Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good evening everybody. బూర్గుల రామకృష్ణారావు అనే వ్యక్తి హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో విలీనం చేయడం జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో విలీనం చేయకూడదు అని చెప్పి తన వంతు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉంటాడు బూర్గుల రామకృష్ణారావు. మరి తెలంగాణ ప్రాంతం అణచివేతకు గురవుతున్న సమయంలో తెలంగాణ బిడ్డగా ఆంధ్ర వాదులను వ్యతిరేకించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ఈ యొక్క వ్యతిరేకించినటువంటి వ్యక్తి, అధికార స్వరాన్ని ధిక్కరించినటువంటి వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు. మరి ఈ బూర్గుల రామకృష్ణారావు అనే వ్యక్తి ఒక తెలంగాణ బిడ్డగా మరి ఈరోజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నాం. ఇవాళ ఆయన యొక్క 125వ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మీకు అందిస్తూ ఆయనను గుర్తు చేసుకుందాం. బూర్గుల రామకృష్ణారావు గారు ఎప్పుడు జన్మించారు అంటే ఈయన 1899వ సంవత్సరం మార్చి 13వ తేదీన ఈయన జన్మించడం జరిగింది. ఎవరు అంటున్నామండి? బూర్గుల రామకృష్ణారావు గారు. రైట్, ఆయనకు సంబంధించినటువంటి టైటిల్ మనం ఇక్కడ రాసుకుందాం. బూర్గుల రామకృష్ణారావు. ఏం పేరు అంటున్నామండి? బూర్గుల రామకృష్ణారావు అని చెప్తున్నా. మరి బూర్గుల రామకృష్ణారావు గారు ఎప్పుడు జన్మించారు? రైట్, ఇతని యొక్క జననం మార్చి 13వ తేదీ, 13th మార్చ్. ఓకే, 13th మార్చ్ యొక్క 1899లో ఈయన జన్మించడం జరిగింది. మరి ఈయన ఎప్పుడు మరణించినారు? ఈ యొక్క 1967 సెప్టెంబర్ 15th రోజున ఈయన మరణించడం జరిగింది. ఇతని యొక్క మరణం ఏమంటున్నామండి? ఎప్పుడు మరణించాడంటున్నామండి? ఈ యొక్క 15th సెప్టెంబర్ యొక్క 1967లో ఈయన మరణించడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకత అతని యొక్క 125వ జయంతి ఉత్సవాలు. 125వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎన్నడు? మార్చి 13 తారీఖు నాడు 125వ జయంతి సందర్భంగా 2025లో ఆయనను మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాం. ఓకేనా? మరి ఈ బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క 100వ శత జయంతి సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్స్ని విడుదల చేయడం జరిగింది అని చెప్తున్నాం. దేని విడుదల చేసింది అంటున్నా? ఈ యొక్క పోస్టల్ స్టాంప్స్ని విడుదల చేయడం జరిగింది అని చెప్తున్నాం. ఎప్పుడు? ఈ యొక్క 100వ జయంతి సందర్భంగా, ఈ యొక్క 100వ జయంతి సందర్భంగా పోస్టల్ స్టాంప్స్ని ఇతని పేరు మీద విడుదల చేయడం జరిగింది అంటున్నాం. ఎవరి పేరు మీదుగా? ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు పేరు మీదుగా పోస్టల్ స్టాంప్స్ అనేటివి రిలీజ్ చేసిరు అని చెప్తున్నాం. ఎవరి పుట్టినరోజు సందర్భంగా? ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పోస్టల్ స్టాంప్స్ని విడుదల చేసిరు 100వ జయంతి సందర్భంగా. ఎప్పుడు? 1999వ సంవత్సరంలో ఇతని పేరు మీదుగా పోస్టల్ స్టాంప్స్ అనేటివి విడుదలైనవి. 125వ జయంతి సందర్భంగా మరి ఏం చేశారు అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ని అడగాల. ఎందుకంటే ఈయన మొదటి తరం కాంగ్రెస్ నాయకుడు, హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. మరి బూర్గుల రామకృష్ణారావు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి? రైట్, బూర్గుల రామకృష్ణారావు గారు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఈయన మహబూబ్ నగర్ జిల్లాలోని, రైట్ గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి తాలూకాలో గల పడకల్లు అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇతని యొక్క ఇంటి పేరు వచ్చేసి పుల్లం రాజు. కానీ ఈయన మద్రాసులో తన యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించినప్పుడు అక్కడ ఊరి పేరుని ఇంటి పేరుగా మార్చుకునే సంస్కృతి ఉంది కాబట్టి ఆయన పేరు ఏమని రాసుకున్నాడంటే పుల్లం రాజు తీసేసి బూర్గుల అని చెప్పి రాసుకున్నాడు. గట్ల అది మద్రాసులో ఉన్నటువంటి విలేజ్ పేరు. ఈయన మరి ఎక్కడ అంటే ఏ పదవులు నిర్వహించినాడు? ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు గారు నిర్వహించినటువంటి పదవులు ఏమిటి అంటే ఈయన ఎంకే వెల్లోడి యొక్క మంత్రివర్గంలో, ఎవరి యొక్క మంత్రివర్గంలో? ఎంకే వెల్లోడి యొక్క మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు. ఏ మంత్రిగా పనిచేశాడు? రెవెన్యూ మంత్రిగా, మరి విద్యాశాఖ మంత్రిగా. అప్పుడే ఒక్కరికి 4-5 శాఖలు ఇచ్చేటోళ్ళు అప్పట్ల. రెవెన్యూ, విద్యా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఈయన పనిచేశాడు. ఎవరి యొక్క మంత్రివర్గంలో అంటే
గా ఎంకే వెల్లోడి యొక్క మంత్రివర్గంలో, ఓసారి ఎవరి మంత్రివర్గంలో, ఎంకే వెల్లోడి యొక్క మంత్రివర్గంలో ఈ పదవులలో ఆయన కొనసాగిండు. తర్వాత 1952 సాధారణ ఎన్నికల్లో 1952 సాధారణ ఎన్నికలు జరిగితే ఆ సాధారణ ఎన్నికల్లో ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి అంటున్నా, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు అని చెప్తున్నా. తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. మరి ఎంకే వెల్లోడి అనేవాడు పౌర ముఖ్యమంత్రి అయితే ఈయన స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఏ నియోజకవర్గం నుంచి ఈయన ఎన్నికైండు? ఈయన 1952 నుంచి 56 దాకా ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈయన షాద్ నగర్ నియోజకవర్గం నుంచి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గం నుండి ఈయన ఎమ్మెల్యేగా గెలుపొంది యొక్క మెజారిటీ నాయకుడిగా ఆమోదం పొంది స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎవరు? బూర్గుల రామకృష్ణారావు గారు. తర్వాత 1956 సంవత్సరంలో పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్రాతో విలీనం చేస్తే ఆంధ్రప్రదేశ్ అనే ఒక నూతన రాష్ట్రం ఏర్పాటైంది. అలా ఏర్పాటైన తర్వాత ఇది 1956 నుంచి 60 సంవత్సరాల మధ్య కాలంలో కేరళ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడు. ఎప్పుడు అంటున్నామండి? ఈ యొక్క 1960 నుంచి 56 నుండి 60 సంవత్సరాల మధ్య కాలంలో ఈయన కేరళ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడు. ఏ ప్రాంతానికి? కేరళ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడు. నెక్స్ట్ 1960 నుండి 62 సంవత్సరాల మధ్య కాలంలో ఈయన రాజస్థాన్కి గవర్నర్గా పనిచేశాడు. ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు? రాజస్థాన్ రాష్ట్రానికి ఇతడు గవర్నర్గా పనిచేయడం జరిగింది అని చెప్తున్నాం. నెక్స్ట్ 1962 నుంచి ఈ యొక్క 66 సంవత్సరాల మధ్య కాలంలో ఈయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటున్నామండి? 1962 నుంచి 66 సంవత్సరాల మధ్య కాలంలో ఈయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినాడు అని చెప్తున్నాం. ఎలా కొనసాగినాడు అంటున్నామండి? రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిండు అని చెప్తున్నా. ఎవరు కొనసాగినారు? ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు గారు ఇలాంటి అద్భుతమైనటువంటి పదవులను నిర్వహించడం జరిగింది. ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. మీ అందరికి ఒక ముఖ్య విజ్ఞప్తి, మార్చి 15వ తేదీ నుండి మనము తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి క్లాసెస్ను అందించడం జరుగుతుంది. దేనికి సంబంధించినటువంటి క్లాసెస్ను? తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి క్లాసెస్ను మనం అందించడం జరుగుతుంది. ఈ తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి క్లాసెస్ను మేము ఉచితంగా అందించడం జరుగుతుంది. మరి ఈ క్లాసెస్ను గనక మీరు పొందాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి ఉచిత క్లాసెస్ను పొందవచ్చు. ఈ క్లాసెస్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మార్చి 15th నుంచి ఈ క్లాసెస్ అనేటివి ప్రారంభించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి? మార్చి 15th నుంచి క్లాసెస్ ప్రారంభిస్తున్నాం. మరి క్లాస్ టైమింగ్స్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఎవ్రీడే ఈవినింగ్ 5 నుంచి 6 PM వరకు ఈ క్లాసెస్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. కావున అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి ప్రీ క్లాసెస్ను మీరు పొందొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇకపోతే అయితే ఈ బూర్గుల రామకృష్ణారావు మీద వివక్ష ఉందా సార్ అంటే 100% వివక్ష ఉంది బయట. ఎందుకు అంటే ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా. అయితే నేను ఏమంటాను అంటే ఈయన ఎప్పుడు చనిపోయాడు? 1967వ సంవత్సరంలో బూర్గుల రామకృష్ణారావు సెప్టెంబర్ 15వ తారీఖు నాడు చనిపోయాడు. అంటే ఇప్పుడు చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే అధికారిక లాంఛనాలతోటి ఆయన యొక్క అంత్యక్రియలు నిర్వహించింది. కానీ బూర్గుల రామకృష్ణారావు గారు చనిపోతే అసలు అధికారిక లాంఛనాలతో కాదు, అసలు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆయన యొక్క పార్థివ దేహాన్ని సందర్శించడానికి వెళ్ళడానికి వెనుకడుగు వేశారు. అంటే ఒక తెలంగాణ బిడ్డ మీద ఇక్కడ వివక్ష అనేది చూపించడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా, రైట్. ఇకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు గవర్నర్ భవన్, రాజ్ భవన్ అంటారు కదా, ఆ రాజ్ భవన్లో బూర్గుల రామకృష్ణారావు గారికి సంబంధించినటువంటి బయోగ్రఫీని విడుదల చేయడం జరిగింది అని చెప్తున్నాం.
ఓకేనా. అంటే ముమ్మాటికి ఈయన మీద వివక్ష అనేది చూపించరు. ఆంధ్ర రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రికి ఏమో అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహిస్తే, తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రిని ఒక కామన్ మ్యాన్గా ఈ యొక్క అంత్యక్రియలు నిర్వహించడం చాలా సిగ్గుచేటు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ బూర్గుల రామకృష్ణారావు గారు ఏమైనా పుస్తకాలు రాశారంటే, రాసిరు, ఎందుకు రాయాలి, మంచి పుస్తకాలు రాసిరు. ఇతని యొక్క పుస్తకాలు ఏమిటి? బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క బుక్స్, ఈయన యొక్క పుస్తకాలు ఏమిటి అంటే, ఒకటి పండిత పంచామృతం. ఏమంటున్నాం సార్? పండిత పంచామృతం అనే పుస్తకాన్ని ఎవరు రాసిరు అంటున్నా? బూర్గుల రామకృష్ణారావు గారు రాశారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం రాసిరు అంటే కృష్ణ శతకం. ఏమంటున్నామండి? కృష్ణ శతకం. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏం తీసుకొచ్చిండు అంటే సౌందర్య లహరి. ఏమంటున్నా? సౌందర్య లహరి. నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఈయన కొన్ని అనువాదాలు తీసుకొచ్చిండు. అవేమిటి అంటే, ఒకటి గాలిబ్ గీతాలు. ఏమంటున్నామండి? గాలిబ్ గీతాలు. నెక్స్ట్ వనమామలై వరదాచార్యులు. ఈయన అనువాదాలు బేట. వనమామలై వరదాచార్యులు, వానమామలై యొక్క వరదాచార్యులు. ఇవి ఇతని యొక్క అనువాదాలుగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇట్లాంటి పుస్తకాలను కూడా తీసుకొచ్చిండు అని చెప్తున్నాం. ఎవరు తీసుకొచ్చినారు? బూర్గుల రామకృష్ణారావు. ఒక తెలంగాణ బిడ్డగా ఉంటూ గర్వించే స్థితిలో ఉండాల్సిన ఈయనను చివరి దశలో రాష్ట్ర ప్రభుత్వం వివక్షకు గురి చేసిందన్నమాట వాస్తవం. ఓకేనా. బూర్గుల రామకృష్ణారావు గారు మరి మన మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డగా ఈయనను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈయన పేరు మీదుగానే ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద కళాశాల అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే టంగుటూరి అంజయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు. ఎవరంటామండి? ఈ యొక్క టంగుటూరి అంజయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేసినారు అంటే, హైదరాబాద్లో ఈయన పేరు మీదుగా ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద కళాశాల అనేది ఏర్పాటు చేసినారు. కానీ ఈయనకు రావాల్సినటువంటి గుర్తింపు అనేది రాలేదు అనే మాట కూడా వాస్తవం. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇతని యొక్క 125వ జయంతిని పురస్కరించుకొని ఏదైనా యూనివర్సిటీకో కాలేజీకో ఈయన యొక్క పేరును నామకరణం చేయాలని చెప్పి కూడా మనం కోరుకుంటూ, సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. ఇక గుర్తుంది కదా, తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ March 15th రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మన దాంట్లో ఇంకా కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాస్ నోట్స్ అనేది పీడిఎఫ్ను కేవలం 99 రూపీస్కి ఇస్తున్నా. తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం. జాగ్రఫీ ఎగ్జామ్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ను కేవలం 10 రూపాయలకే అందిస్తున్నాం. ఓకేనా. కావాలి అనుకున్న వాళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ ద్వారా ఇటు సెర్చ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.